అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ కనులు మూతలు పడట్లేదు, నిద్ర పట్టి చావట్లేదు, మనసు కడలిలో జ్ఞాపకాలలో సంఘర్షణలు రేపుతున్నాయి. మస్కబారిన కళ్ళలో తన రూపం మెదులుతుంది. తనని మొదటిసారిగా కాలేజీలో చూశాను. పిచ్చుకగూడు లాంటి జుట్టు వేసుకుని రఫ్గా గడ్డం పెంచేసి ఎరుపెక్కిన కళ్ళతో నలుగురిని చితకబాదుతూ కనిపించాడు మొదటిసారి. వీడు ఏంటి ఇంత వైలెంట్గా ఉన్నాడు అనుకోకుండా ఉండలేకపోయాను. క్లాస్లోకి వెళ్ళాక తెలిసింది తను మాకు లెక్చరర్ అని. తప్పు చేసినట్లు కనిపిస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా తాట తీయకుండా వదలడు అని. మొదటిసారిగా భయం వేసింది. జాగ్రత్తగా ఉండాలి అని డిసైడ్ అయ్యాను. క్యూరియాసిటీ అణచుకోలేక నేను అడిగాను నా పక్కన ఉన్న అమ్మాయిని, లెక్చరర్ అయితే వేషం ఏంటి అలా ఉంది అని. ఈ కాలేజీ డీన్కి కొడుకు. అతని పేరు విజయ్. ఈ కాలేజీలో అతను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వకపోతే తోలు తీసి చెప్పులు కుట్టిస్తాడు. అగ్రెసివ్కి యాటిట్యూడ్ మిక్స్ చేసినట్లుగా ఉంటాడు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తాడు, బట్ తప్పు చేస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టడు. అవసరానికి మించి సమాచారం ఇచ్చింది నా పక్కనే కూర్చున్న అమ్మాయి. అతని గురించి వదిలేసి నా పేరు సిరి అని తనకి పరిచయం చేసుకున్నాను. తను చిన్నగా స్మైల్ ఇచ్చి నా పేరు లావణ్య అని తనని తాను పరిచయం చేసుకుంది. మేము కొద్దిసేపటికే మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. కాలేజీకి వెళ్ళి వస్తున్నాను, కానీ ఆ దొంగ సచ్చినోడి రూల్స్ టార్చర్ చేస్తున్నాయి. క్లాస్లో మాట్లాడకూడదు, యూనిఫామ్ మాత్రమే వేసుకుని రావాలి, ఫోన్స్ నాట్ అలౌడ్, నవ్వులు నాట్ అలౌడ్, కాలేజీ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ని పాటించాలి. భయంకరమైన రూల్స్. కాలేజీకి బంక్ కొట్టకూడదు, టైం పంక్చువాలిటీ పాటించాలి, ఒక్క నిమిషం కూడా లేటుగా వెళ్ళకూడదు. ఇంకా చాలా అంటే చాలా రూల్స్ పెట్టాడు. పిట్టలు కొట్టే మొహమును వాడు. అసలు మేము కాలేజీలో ఉన్నామో, కాన్ఫరెన్స్ హాలులో ఉన్నామో, లేదా జైలులో ఉన్నామో అర్థమయ్యేది కాదు. స్కూల్లో హోంవర్క్ చేయనప్పుడు, ఎగ్జామ్స్ రాయినప్పుడు కూడా నేను మాస్టర్కి ఇంత భయపడలేదు. ఎప్పుడు లొడలొడా వాగుతూ నవ్విస్తూ ఉండే నాకు ఈ రూల్స్ పాటించడం కష్టంగా ఉంది, భయానకంగా ఉంది పరిస్థితి. పాటించకపోతే సర్గారి కోపానికి బలి అవ్వాలి అని భయంగానూ ఉంది. ఏదైనా ప్లాన్ ఆలోచించాలి అని డిసైడ్ అయ్యాను. ఎప్పట్లానే కాలేజీకి వెళ్ళాను. ఆ రోజు కూడా ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చునే నేను ఈరోజు ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. డోర్ వైపే చూస్తూ కూర్చున్నాను. అమ్మ వచ్చాడు పిచ్చుకగూడు జుట్టు వేసుకుని, పిట్టల ధర. నేను అలాగే చూస్తూ ఉన్నాను. క్లాస్ చెప్పి బయటికి వెళ్తూ ఉండగా డోర్ దగ్గర జారిపడ్డాడు. క్లాస్లో అందరూ ఏమైంది అని టెన్షన్ పడుతున్నారు. లేచి నిల్చున్నారు, చూస్తున్నారు. నేను మెరిసే కళ్ళతో చూస్తూ ఉన్నాను. అంత నొప్పిలోనూ నా కళ్ళలో ఆనందం పసిగట్టేశాడు ఉడతలు పట్టే మొహమ్మడు. వాడి కళ్ళు చాలా షార్ప్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని సెకండ్స్లో పసిగట్టి మైండ్లో స్టోర్ చేసేస్తాయి. నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది వాడి చూపుతో. బట్ ఇంకో 2 రోజులు కాలేజీకి రాడు కదా, ఈ 2 డేస్లో టీసీ తీసుకుని చెక్కేయాలి అని ఫిక్స్ అయ్యాను. వాడిని స్టాఫ్ రూమ్కి తీసుకెళ్ళి డాక్టర్కి ఫోన్ చేశారు. నేను స్టాఫ్ రూమ్ ముందు అందరిలో నిలబడి గోళ్ళు కొరుకుతూ చూస్తున్నాను. డాక్టర్ వచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఎలా పడిపోయారు అని అడిగాడు. ఇప్పుడు ఈ డాక్టర్కి అదంతా అవసరమా అనుకుని డోర్ దగ్గర నేను నీళ్లు పోసిన సంగతి గుర్తుకు వచ్చింది. వాడు నన్ను చంపేసేలా కోపంగా చూస్తూ, ఎవరో ఈడియట్ డోర్ దగ్గర వాటర్ పోశారు అని చెప్పాడు డాక్టర్తో. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వీడికి తెలిసిపోయింది. నేను అర్జెంటుగా కాలేజీ నుండి జంప్ అవ్వాలి అని మనసులో అనుకుని ఇంటికి వెళ్ళాను. వాడు కోపంగా చూసిన చూపే గుర్తు వచ్చి చంపుతుంది. నా కళ్ళల్లో సంతోషం వాడు పసిగట్టేశాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వాడి కళ్ళల్లో ఏదో పవర్ ఉంది. నాకు రాత్రి అంతా నిద్ర కరువైంది. ఉదయం లేచేసరికి 104 జ్వరం వచ్చింది. అమ్మ నాన్న కంగారు పడి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. డాక్టర్ గారి చేతిలో ఇంజెక్షన్ చూసి నా జ్వరం అత్తారింటికి వెళ్ళి అటకెక్కేసింది. అక్కడి నుండి పారిపోవడానికి 1 2 3 అని లెక్క పెట్టుకుని పరిగెత్తాను. నాన్న నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. ఇంజెక్షన్ అంటే భయంతో నేను నాన్న వస్తున్న ఆగకుండా వేగంగా పరిగెడుతున్నాను. ఇంతలో ఓ బలమైన చెయ్యి నన్ను పట్టుకుంది. ఆ చేతుల్లోని బలం నా చేతికి నొప్పి కలిగిస్తూ ఉంటే కన్నీళ్లతో తల పైకెత్తి చూశాను ఎవరు పట్టుకున్నారా అని. నాన్న అతని దగ్గరికి వచ్చి థ్యాంక్స్ బాబు అని చెప్పి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. వాడు పట్టుకున్న చోట ఎర్రగా కందిపోతే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ వెళ్ళాను. మళ్ళీ తప్పించుకుందాం అని చూస్తూ ఉంటే ఎంట్రన్స్ దగ్గరే గుర్ఖాలా నిల్చుని నన్ను గుర్రుగా చూస్తున్నాడు. కళ్ళు కలుసుకున్న తరుణంలో డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు. నొప్పి తెలియలేదు.
చిచ్చి అనుకుని మొహం తిప్పుకున్నాను. కానీ వాడి కళ్ళలో మ్యాజిక్కి నాకు తెలియకుండానే సరెండర్ అయిపోతున్నాను. వాడు కూడా వచ్చి కాలు నొప్పిగా ఉండడంతో డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ చేయించుకున్నాడు. సారీ చెబుదామనుకున్నా ఎర్రగా కందిన నా చేయి కనిపించింది. చెప్పకూడదు అనుకుని అమ్మా నాన్నతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంట్లో ఒప్పించి నెక్స్ట్ డే టీసీ కోసం నాన్నని తీసుకుని కాలేజీకి వెళ్ళాను. చుట్టూ చూశాను. పిచ్చుకగూడు పిట్టల ద్వారా కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అనుకుని ప్రిన్సిపాల్ రూమ్కి నాన్నతో వెళ్ళాను. ప్రిన్సిపాల్ ఎదురుగా దర్జాగా కూర్చుని నన్ను చూడగానే ఏంటి అని కళ్ళెగరేశాడు. వీడు నా పాలిటి ఎముడులా తయారయ్యాడు అని మనసులోనే తిట్టుకుని టీసీ కోసం వచ్చాం సార్ అన్నాను లేని వినయాన్ని తెచ్చుకుని నవ్వు నటిస్తూ. ప్రిన్సిపాల్ సార్, ఎందుకమ్మా? కాలేజీ నచ్చలేదా? ఈ సిటీలో ది బెస్ట్ కాలేజ్ అమ్మా ఇది. మన కాలేజ్ని ఇలా తీర్చిదిద్దింది విజయ్నే. డిసిప్లైన్కి మారిపోయారు మన కాలేజ్. మరి నీకు టీసీ ఎందుకమ్మా అని అడిగారు. నాన్న నన్ను చూశారు. కారణం ఏమిటి అన్నట్టుగా. కాలేజీ బాగాలేదు అని చాడీలు చెప్పి నాన్నను ఒప్పించాను ఇంటి దగ్గర. ఈ ప్రిన్సిపాల్ మాటలు విని నాన్న నన్ను అలా చూసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక వచ్చి రాని నవ్వు నవ్వాను. బట్ నాన్న ఏమి అనుకున్నారో ఏంటో తెలీదు. అలా అని కాదండి, నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకే టీసీ కావాలి అని అన్నారు. సరే మీ ఇష్టమని ప్రిన్సిపాల్ టీసీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి పిట్టల దొరని చూశాను. నవ్వుతూ ఉన్నాడు. నో డౌట్ వీడు ఏదో ప్లాన్ చేశాడు. అనుకున్నానో లేదో స్టార్ట్ చేసేశాడు. సార్, సిరి చాలా గుడ్ స్టూడెంట్. క్లాస్లో ఫస్ట్ తక్కువ మార్క్స్ స్కోర్ చేసినా ఇప్పుడు మంచి స్కోర్ తెచ్చుకొని క్లాస్ టాపర్ అయ్యిందండి. తను ఇక్కడే ఉంటే ది బెస్ట్ స్టూడెంట్గా షైన్ అవుతుంది. తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. బట్ వేరే కాలేజ్ అంటే అక్కడ ఎడ్యుకేషను సిరీ స్కోర్లో చేంజెస్ తీసుకురావచ్చు, కొత్త వాతావరణము, తను మారవచ్చు అని నాన్న వైపు చూశాడు. నాన్న నన్ను చూసి టీసీ వద్దండి, ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుతుంది. నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం అని చెప్పారు. మేము బయటికి వచ్చాక నాన్న మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని నాకు ఎందుకు చెప్పలేదు అన్నాను అలుగుతూ. నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా తల్లి, కానీ నువ్వు క్లాస్ టాపర్గా నిలిచి నన్ను సర్ప్రైజ్ చేశావు. అందుకని నువ్వు ఇక్కడే చదువుకో అమ్మా. థ్యాంక్ యూ తల్లి అని నా ముద్దు పెట్టుకున్నారు. నాన్న కళ్ళలో ఆనందం. ఆ ఆనందం కోసం ఎంత కష్టమైనా భరించవచ్చు అనిపించింది. అమ్మా నాన్న వేరే ఊరు వెళ్ళిపోయారు. నేను హాస్టల్లో గడ్డిలాంటి ఫుడ్ తింటూ కాలేజీకి వెళ్తున్నాను. ఆ పిట్టలతో నాకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. నేను చేసిన చిన్న పనికి నీల్ డౌన్ కూడా వేయించేవాడు, గ్రౌండ్ క్లీన్ చేయించేవాడు, క్లాస్ రూమ్స్ కూడా నా చేతే క్లీన్ చేయించేవాడు. కక్ష కట్టాడు నా మీద. వాడి లంచ్ బాక్స్ కూడా నేనే క్లీన్ చేయాలి. కాకపోతే కాస్త మంచోడే. అప్పుడప్పుడు ఇంటి నుండి నా కోసం కూడా లంచ్ బాక్స్ తెచ్చేవాడు. హాస్టల్ గడ్డి నుంచి ఆ రోజు కాస్త విముక్తి దొరికేది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. హ్యాపీగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. ఎక్కడ ఉన్నా నాకు మనశ్శాంతి దూరం చేయడానికి ఉన్నాడుగా రాక్షసుడు. ప్రాజెక్ట్ చేయమని చెప్పి నా నెత్తి మీద గుద్దిబండ వేసి మరీ పంపించాడు. దరిద్రం ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ కోసం నేను వాడి హెల్ప్నే తీసుకోవాలి. తప్పదు. ఛాన్స్ దొరికితే వాడితో కబడ్డీ ఫుట్బాల్ ఆడేయాలి అన్నంత కోపంగా ఉంది. ఇంతలో ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాను. నీ మొగుడిని అని సమాధానం వచ్చింది. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. రేయ్ ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా నీ మొగుడిని. వేషాలు వేస్తున్నావా? ఫోన్ చేసి ఎవరు అని అడిగితే నీ మొగుడిని అంటున్నావు. చంపేస్తా బిడ్డ. అబ్బా చ, నువ్వు చంపుతుంటే చూస్తూ ఊరుకుంటాం, మరి ఊరుకోక ఏం చేస్తావు బే? ఏంటే బే అంటున్నావు? మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? ఎవడో కోన్ కిస్కా గొట్టానికి రెస్పెక్ట్ నేనెందుకు ఇస్తానురా? ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీకంటే తక్కువే మాట్లాడుతున్నాబే. సరే ఈ మాటలకి ఏం కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందామే? నేనా నిన్ను పెళ్లి చేసుకోవడం కలలో కూడా జరగదురా నవ్వుతూ అన్నాను. అర్థమైందిలే ఎవడు వాడు అంటూ డోర్ తెరుచుకుంటూ వచ్చాడు ఆర్యన్. ఏరా డోర్ అవతల నిలబడి ఫోన్ చేయడం అవసరమారా? నేను ఏదో ఏడిపిద్దామని చేశా, కానీ నువ్వు నన్ను ఎక్కడ టార్చర్ చేస్తావో అని ఒరిజినల్ వాయిస్లోకి వచ్చేసాను. ఈ సిరి అంటే భయం ఉండాలి మరి. మమ్మల్ని బొమ్మాళిలా భయపెట్టే నువ్వు మరెవరికో భయపెడుతున్నావు అని టాక్ నిజమేనా? రే వాడికి అంత సీన్ లేదు, ఏదో లెక్చరర్ కదా అని జాలిపడి భయం నటిస్తున్నాను, అంతేకాని నాకేమీ భయం లేదు వాడంటే అన్నాను. నమ్మమంటావా అన్నట్టు చూశాడు. అరే నమ్మితే నమ్ము, లేకుంటే నమ్మకు బే అన్నాను. ఆకలి వేస్తుంది, తిందాంరా.
అని అక్కడి నుండి డైనింగ్ హాల్లోకి వచ్చాం. కాసేపు ఆర్యన్ గాడి జోక్స్ వేశాను. వాడు ఇంటర్లో నా క్లాస్మేటు. ఇంటర్లో వాడి క్రష్ నేను. ప్రపోజ్ చేశాడు. నేను నో చెప్పేశా. నా కోసం కొన్న రోజ్ తీసుకుని వెళ్ళి నా ఫ్రెండ్ లాస్యకి ప్రపోజ్ చేశాడు. లాస్య ఓకే చేసింది. తర్వాత వీడి లైఫ్లో లాస్యం అనేది లేకుండా పోయింది. పాపం లాస్య పుణ్యమా అని. ఆర్యన్ వెళ్ళిపోయాక ప్రాజెక్ట్ వర్క్ కోసం ఉన్నాడుగా పిట్టల దొర, వాడికి ఫోన్ చేశా. చాలాసేపు లిఫ్ట్ చేయలేదు. చిరాకు వచ్చి ఫోన్ కట్ చేసి హాయిగా బొజ్జున్నాను. లేచేసరికి పిట్టల దొర మెసేజ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా తిని పడుకున్నావా అని. వెధవ, నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలే, మళ్ళీ నన్నే తిడుతున్నాడు అనుకుని తిరిగి కాల్ చేశాను. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా? ఫోన్ లిఫ్ట్ చేశాక హలో ఎలా ఉన్నావు అంటారు రా, ప్రాజెక్ట్ చేసావా అని అడగరు. మనసులోనే తిట్టుకున్నాను. వీడిని తీసుకెళ్ళి ఫారెస్ట్లో వదిలేయాలి అనుకున్నాను. కానీ ఏమీ చేయలేనుగా. లేదు సార్, చాలా రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ దగ్గరలో పొలాలు కూడా లేవు సార్ అన్నాను. ఏదో అపాలజీ చెప్పక తప్పదు అన్నట్టుగా. సరే సరే, మీ అడ్రస్ చెప్పు, నేను వస్తున్నాను. పొలాలకు తీసుకెళ్ళి ప్రాజెక్ట్ని దగ్గరుండి కంప్లీట్ చేయిస్తాను. అడిగానా వీడిని పొలాలకు తీసుకెళ్ళమని? మూతి 33 వంకర్లు తిప్పుతూ తప్పనిసరి అడ్రస్ చెప్పాను. బట్ మనసులో ఏదో సంతోషం, ఎందుకో తెలియదు. మంచిగా డ్రెస్అప్ అయ్యి రెడీ అయ్యాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. క్యూట్గా ఉన్నాను, బాగున్నాను. అద్దంలో ఉన్న నా ప్రతిబింబానికి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను. ఇంతలో పిట్టల దొర ఫోన్ చేశాడు, వేగంగా రమ్మని. ఫోన్ లిఫ్ట్ చేసి హా సార్ వస్తున్నా అని చెప్పి ప్రాజెక్ట్కి కావలసిన వస్తువులు తీసుకుని అమ్మకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి బయలుదేరాను ప్రాజెక్ట్ వర్క్ కోసం. హాయ్ సార్ అని విష్ చేశాను. పిట్టల దొర నన్ను చూసి కూడా పెద్దగా పట్టించుకోకుండా బైక్పై కూర్చోమన్నాడు. పొగరు అనుకున్నాను. ఆ రోజంతా నన్ను పొలాల దగ్గరికి తీసుకెళ్ళి ప్రాజెక్టు కోసం అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు. ఈవినింగ్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. గగనంలో మేఘాలు నిండుగా ఉన్నాయి. ఒక్కో చినుకు పొడవుని తాకి ముద్దాడాలని ఆరాటపడుతున్నాయి. ఈ వర్షంలో ఇంటికి వెళ్ళడం సాధ్యం కాదు అని దగ్గరలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. నాకు అలానే అనిపించి సరే సార్ అన్నాను. ఇద్దరము కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ప్రాజెక్టు డీటెయిల్స్ తడవకుండా కవర్ జిప్పు బ్యాగ్లో పెట్టాను. వర్షపు చినుకులు ఒక్కొక్కటిగా నేలపైకి జారుతున్నాయి. బైక్పై వెళ్తున్నాము మేము. ముందు ఉంది పిట్టల దొర అని మర్చిపోయి నేను 2 చేతులు చాపి ఒక్కో చినుకు నన్ను స్పృశిస్తుంటే పరవశం పొంది ఆనందిస్తున్నాను. వాడు నన్ను చూసి నవ్వుకుంటున్నాడు. నాకు కోపం వచ్చింది వాడి ప్రవర్తనకి. దోసిళ్లలో వర్షం చినుకులు పట్టి వాడి మొహం మీదకి విసిరాను. ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ వాడు సడన్ బ్రేక్ వేశాడు. కొడతాడేమో అని భయం వేసి కళ్ళు మూసుకున్నాను. ఏమనుకున్నాడో ఏమో. బైక్ స్టార్ట్ చేశాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. కొద్దిసేపటికే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఏరా ఇన్నాళ్ళకి గుర్తు వచ్చానా నేను అని బొంగమూతి పెట్టింది బామ్మ. పిట్టల దొర బామ్మను హక్ చేసుకుని బొగ్గపై ముద్దు పెట్టి సారీనే డార్లింగ్, రావడానికి కుదరడం లేదు అని బతిమలాడాడు. నాకు భలే నవ్వు వచ్చింది. తర్వాత నన్ను పరిచయం చేశాడు. నేను బామ్మ కాళ్ళకి దండం పెడుతుంటే వద్దు అని నన్ను హత్తుకుంది. ఎందుకో బామ్మ నాకు దగ్గర మనిషిలా తోచింది. బామ్మ మా ఇద్దరిని లోనికి తీసుకెళ్ళి డ్రెస్ ఇచ్చింది, నాకు శారీ ఇచ్చింది. నాకు శారీ వేర్ చేయడం చేత కాదు అని చెప్తే బామ్మని నాకు శారీ కట్టింది. శారీ చాలా బాగుంది, నాకు నచ్చింది. బామ్మ భలే సరదా మనిషి. చిన్నప్పటి నుండి విజయ్ సార్ అదే పిట్టల దొర అల్లరి గురించి చెప్తూ మురిసిపోయింది. అంత అల్లరి మనిషి ఇంత డిసిప్లైన్డ్గా ఎలా మారాడో అర్థం కాలేదు. నేను బయటికి వచ్చాను. నన్ను శారీలో చూడగానే పిట్టల దొర కళ్ళల్లో కన్నీళ్లు. నన్ను వచ్చి హక్ చేసుకున్నాడు. షాక్తో బొమ్మలా బిగుసుకుపోయాను. గుండె 72 సార్లు కొట్టుకోవడం మానేసి 172 సార్లు కొట్టుకుంటుంది. అప్రయత్నంగా మదిలో ఒక మాట మెదిలింది. కంటి కొనల్లో నీరు నిలిచింది. చప్పున తనని నెట్టేసి ఇంటి బయటికి వెళ్ళిపోయాను. వర్షం కురుస్తుంది. నా కన్నీటికి జతగా నిలుస్తుంది. నీ బాధ నా బాధ కాదా అన్నట్టు ఆకాశం ఉరుముతుంది. ఎంతసేపు ఉన్నానో తెలీదు. నా పక్కన తను వచ్చి కూర్చున్నాడు. నేను కదలబోయాను. నన్ను వెళ్ళనివ్వకుండా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవద్దు అనే భయం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని బాధ కలగలిసి ఉంది. నేను తన వైపు చూశాను. తన కన్నీటి జడిని వర్షం తనలో కలిపేసుకుంటూ ఉంది. ఆ కళ్ళల్లో ప్రేమ నా మనసును కదిలిస్తుంది.
ఇన్నాళ్ళు ఏ మనిషి నీడ కూడా నన్ను చేరకూడదు అని భావించానో ఇప్పుడు అదే మనిషితో కూర్చున్నాను. వెళ్ళిపోదామని విసురుగా లేచాను. తన చేతిలో నా చేయి ఉంది, విదిలించుకుంటున్నాను. పట్టు విడవడే, గట్టిగా పట్టుకుని ఉన్నాడు. చెయ్యి నొప్పి పెడుతుంది, కానీ నేను పంతం వదలడం లేదు. విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తనకి దూరంగా వెళ్ళిపోవాలి, కనిపించనంత, ఎప్పటికీ కనుక్కోలేనంత దూరంగా వెళ్ళిపోవాలి. నా మనసులో భావం చదివేసినట్టుగా కళ్ళెత్తి నన్ను చూశాడు. నేను తన చూపులను పట్టించుకోలేదు. ఆ కళ్ళలోని ప్రేమను చూస్తే నన్ను నేను నిలవరించుకోలేను. ఆ ప్రేమ సంద్రంలో కొట్టుకుపోవడమే తప్ప ఈ జన్మకి ఒడ్డుకి చేరలేను అని నాకు నిశ్చయంగా తెలుసు. అందుకే ఆ కళ్ళతో జత కలిపే సాహసం చేయలేదు. నిల్చున్న నన్ను విసురుగా తన వైపు లాగాడు. నేను వెళ్ళి తన మీద పడ్డాను. మేము పెరట్లో ఉండడం వల్ల ఎవరికీ కనిపించం. అంతకు తోడు వర్షం పడుతూ ఉండడం వల్ల ఎవరు బయట తిరగడం లేదు. నాకు భయం వేస్తోంది. ఏమి చేస్తాడో ఏమో అని. అసలే వాడికి ధైర్యం ఎక్కువ. తను చేతులతో నన్ను లాక్ చేసి నా కళ్ళలోకి చూస్తూ, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు సిరి, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నాను అనుకుంటూ నీలోని ప్రేమని దాచేస్తున్నావు? ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అంటే నువ్వే సిరి, అర్థం చేసుకోవే అన్నాడు. నువ్వు దూరంగా నెట్టేస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్టుందే అని నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను తన కళ్ళలోకి చూస్తున్నాను. ఆ మాటల్లో అబద్ధం లేదు, నిజం ఉంది. ఆ ప్రేమ నటన కాదు, నమ్మకమైనది. స్వచ్ఛత నిండిన ఆ మాటల వెనుక దాగిన మనసులో అంతులేనంత ప్రేమ ఉంది అని తెలిసిన ఆ ప్రేమ అంగీకరించే స్థితిలో నేను లేను. నేను లేవపోయాను, కానీ వదలడే ఉడుం పట్టి ఉన్నాడు. నాకు కోపం రావడం లేదు, కానీ తన దగ్గర ఇంకాసేపు ఉంటే నా ప్రేమను దాచడం కష్టం. అందుకే తన చెంపపై కొట్టాను. గట్టిగా చేతితో గిల్లాను. దున్నపోతుపై వర్షం పడినట్టే ఉంది. అస్సలు చలనం లేదు. నా కన్నుల్లో తనపై ప్రేమని వెతుక్కుంటున్నాడు. నా కన్నీటికి కారణాలు కనిపెట్టే ప్రయత్నమూ చేస్తున్నాడు. వాడి కళ్ళు అసలే షార్పు. ఏమాత్రం క్లూ దొరికినా నన్ను కలలో కూడా వదిలిపెట్టడు. ఆ విషయం తెలుసు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ తన కళ్ళలోకి చూశాను. ఈ ప్రపంచంతో పని లేనట్టు వర్షం మొహంపై పడి ఇబ్బంది పెడుతున్నా సరే నా కళ్ళలో భావాలు శోధిస్తున్నాడు. ఇంకా లాభం లేదు. ఏదో మాయ చేసి వీడి నుంచి బయటపడాలి, తప్పదు. ఆలోచించి చక్కలి గింతలు పెట్టాను. మహానుభావుడు అస్సలు కదలలేదు. కనీసం నవ్వను కూడా నవ్వలేదు. నువ్వు నేను చేరుకోలేనంత దూరంగా వెళ్ళాలి అని ట్రై చేస్తున్నావు. నేను నీతో ప్రతి క్షణం ఉండాలి అని తపిస్తున్నాను. నీవు లేని చోట నాకు శూన్యమే కనిపిస్తుంది. నేను, నువ్వు, ఆకాశం, నేను, నేల, మనం ఎప్పటికీ కలవలేము అనే డైలాగులు చెప్పను. నా మనసులో ప్రేమ లేనప్పుడు నీ ప్రేమను అంగీకరించడం జరగదు. నిన్ను చూస్తేనే నాకు కంపరం అనిపిస్తుంది. ఇంకా నేను ప్రేమిస్తాను అని ఎలా అనుకుంటున్నావు? నన్ను పట్టుకున్న చేతులు వదిలేశాడు. నేను వెంటనే తన మీద నుంచి లేచి నిల్చున్నాను. తను ఒక్క మాట, ఆ నింగి ఈ నేల కలవకపోవచ్చు, కానీ వాటి ప్రేమను పెనవేసే వారధి ఈ వాన చినుకులు. అలాగే నిన్ను నా దరి చేర్చేది ఈ ప్రేమ. నీకు నా ప్రేమ మాటల్లో చెప్తుంటే అర్థం కావడం లేదు కదా అని ముద్దుతో తన ప్రేమని అంతా నా మనసుకు చేరవేస్తున్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు. నా ప్రేసికుడు ఇచ్చిన ఈ జ్ఞాపకం నేను చితిలో కాలే వరకు పదిలపరుచుకోవాలి అనుకుని తన ప్రేమకు నా ప్రేమను జత చేస్తున్నాను. మా ఆనంద బాష్పాలు వర్షం తనలో పొదివి పట్టుకుని మురిసిపోతుంది. కొన్ని క్షణాలకు నేను తనని నేలపైకి నెట్టేసి వెళ్ళిపోయాను. అప్పుడు దూరం చేసుకున్న ప్రేమ తాలూకు జ్ఞాపకాలు కనుల ముందు మెదిలి కలతను మిగులుస్తున్నాయి. అమ్మా నాన్న నా చిన్నప్పుడే చనిపోవడంతో మేనమామ తన ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకున్నారు. మామయ్య కొడుకే విజయ్. అత్త కూడా నన్ను బాగానే చూసుకునేది. కానీ విజయ్ నేను స్నేహంగా ఉండడం అత్తకి నచ్చలేదు. విజయ్కి నాకు దూరంగా ఉండమని చెప్పడం నేను విన్నాను నా చెవులతో. విజయ్ అత్త మాట వినకుండా నేను సిరితో స్నేహం చేస్తే తప్పేముంది అని ప్రశ్నించేవాడు. మేమిద్దరము ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేవాళ్ళం. తల్లి తండ్రి చస్తే చేరదీసినందుకు నిన్ను దాని వలలో వేసుకుని ఈ ఆస్తిని దక్కించుకోవాలని చూస్తుంది. దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పింది. సిరి అలాంటిది కాదమ్మా. సిరి నాకు కావాలి, ఎప్పటికీ కావాలి. నా సంతోషం సిరితో ఉందమ్మా. ఐ లవ్ హర్ అన్నాడు విజయ్.
అనుకున్నానురా ఇలాంటిదేదో జరుగుతుంది అని. నా కళ్ళ ముందే ఉన్నారు కదా అని ధీమాగా ఉన్నాను, కానీ నా కళ్ళలో కారం కొట్టి నిన్ను దాని మాయలో పడేసింది చూడు. దాని తల్లి ప్రేమించి పరువు తీసింది. ఇది నిన్ను ముగ్గులోకి దింపి మా విలువ తీసింది. కోపంగా వెళ్ళిపోయింది అత్త. చిన్న వయసులోనే ఆ మాటలు నా మనసుని చాలా గాయపరిచాయి. ఎందుకో కన్నీళ్లు రాలేదు. కన్నీటిని తుడిచే నేస్తం నా వెంట ఇప్పటి నుండి ఉండదు కదా, అందుకేనేమో. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే చదువుతూ కూర్చున్నాను. అత్త వచ్చి నా పక్కన కూర్చుంది. సిరి, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మా కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపో. విజయ్ జీవితంలోకి నువ్వు ఎప్పటికీ రాకూడదు. రావాలని ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే. అత్త నాతో చెప్పిన ఆఖరి మాటలు అవే. నేను బాధపడలేదు. నాకు తెలుసు అత్త ఆ మాటలు చెప్తుంది అని. అందుకే మానసికంగా ముందుగానే సిద్ధమయ్యి ఉన్నాను. నేను కన్నవాళ్ళు దూరం అయినప్పుడు భరించాను, అలాగే చేరదీసిన వాళ్ళు పొమ్మన్నప్పుడు కూడా భరించాలి. బట్టల బ్యాగుతో మామయ్యకి విజయ్కి చెప్పకుండా ఆ ఇంటి నుండి అడుగు బయట పెట్టాను, ఒంటరిగా. ఎవరూ తెలియదు. నడుస్తూ వెళ్తున్నాను. ఎంత దూరం నడిచానో తెలియదు. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, ఆకలి వేస్తుంది. కానీ ఎవరి సాయమైనా ఆర్థించడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. గుడి గంటలు వినిపిస్తే గుడివైపు నడిచాను. ఎవరో దంపతులు పిల్లల కోసం వ్రతం చేస్తూ అన్నదానం చేస్తున్నారట. నేను కూడా వరుసలో కూర్చుని తిన్నాను. మలమల మాడుతున్న కడుపుకి గుప్పెడన్నం పెట్టిన వాళ్లే దేవుడిలా కనిపిస్తారు. అందుకేనేమో అన్నదానం చేస్తే పుణ్యఫలం అంటారు. నేను భోజనం చేసి అన్నదానం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెబుదామని వెళ్ళాను. వాళ్ళిద్దరూ నేను కృతజ్ఞతలు తెలపగానే నవ్వుతూ స్వీకరించి నా తలపై ప్రేమగా నిమిరారు. ఆమె నా వైపు చూసి, నీ పేరేంటి అని అడిగింది. సిరి. మీ పేరెంట్స్ నీతో రాలేదా? వాళ్ళు చనిపోయారు. నువ్వు ఎక్కడుంటావు మరి? బాధపడుతూ అడిగింది. నాపై ప్రేమ చూపించే చోట ఉంటాను. నీకు అమ్మా నాన్నగా మేము ఉంటాం, మా కూతురుగా నువ్వు ఉంటావా? లాలనగా అడిగింది ఆమె. ఆమె కళ్ళల్లో జాలి కనిపించలేదు, ప్రేమ కనిపించింది. సరే అన్నాను. ఆ రోజే గుడిలో నన్ను తమ కూతురుగా దత్తత తీసుకున్నారు. నాకు తల్లి తండ్రిగా మారి ప్రేమను అందించారు. అపురూపంగా పెంచుతున్నారు. విజయ్ నుండి రాష్ట్రాలు దాటి దూరం వచ్చేశాను, కానీ విజయ్ దగ్గరే నా మనసు విడిచిపెట్టేశాను. ఎప్పటికీ తనకి ఎదురుపడను. తన జీవితపు పుస్తకంలో నా ప్రేమాక్షరాలు లిఖించను. ఎంతసేపటికి నిద్ర రాకుంటే ఇంకా ఇలా కాదని స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్రపోయాను, ఆలోచన నుండి బయటపడడానికి. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు తలుచుకోగానే చిరునవ్వు విరిసి ఎంతటి బాధని అయినా దూరం చేస్తాయి. మరికొన్ని జ్ఞాపకాలు తలుచుకోగానే కన్నీటిని తెప్పించి చిరునవ్వుని దూరం చేస్తాయి. ఉదయం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. కనుల ముందు విజయ్ కనిపించాడు. ఈ మధ్య ఇలాంటి భ్రమలు ఎక్కువ అయిపోతున్నాయి. ఏ పని చేస్తున్నా వాడే కనిపిస్తున్నాడు. లెక్చరర్లు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే నేను వీడికే ఎందుకు పిట్టల దొర అనే నిక్నేములు పెట్టి డిఫరెంట్గా భావించేదాన్నో. గుర్తు వస్తే నవ్వు వస్తుంది. నాలో నేనే నవ్వుకుంటున్నాను. వాడు నేరుగా వచ్చి నా పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. నేను కొడుతున్నాను, విడిచిపెట్టలేదు. వాడి కంటి నుంచి కన్నీళ్లు తట్టుకోలేకపోయాను. దూరంగా నెట్టేద్దామనుకుంటే నా వల్ల కావడం లేదు. మౌనంలో మాటలన్నీ మనసుకు చేరిపోతున్నాయి. వాడు పడ్డ వేదన నాకు తెలుస్తూ ఉంది. కానీ అత్తకి ఇచ్చిన మాట తోసేశాను వాడిని. వాడి ప్రేమకి బానిసని నేను. వాడు దగ్గరుంటే వాడి ప్రేమకి చలించకుండా ఉండలేను. అది నా వీక్నెస్. వాడి ప్రేమ డ్రగ్ లాంటిది. ఒక్కసారి దానికి అడిక్ట్ అయితే జీవితాంతం దానికి బానిస అవ్వాల్సిందే. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. నువ్వు నాకు దూరంగా పారిపోయే బదులు నీ చేతులతో నా ప్రాణం తీసేయవే. నువ్వు లేని ప్రతి క్షణం నరకంలా ఉందే. ఏమి తప్పు చేశాను? ఎందుకే నాకు శిక్ష అంటూ నన్ను హత్తుకున్నాడు. ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నావని నిలదీయలేను, ఎందుకంటే నేను అదే స్థితిలో ఉన్నాను. ఒసేయ్ పెడత మొహం, నీ మొహానికి నేనే ఎక్కువ. షారుఖ్ ఖాన్ వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయకు అన్నాడు. ఏంటిరా పిట్టల దొర రెచ్చిపోతున్నావు? వేషాలు వేస్తున్నావా? నేను ఏమీ షారుఖ్ ఖాన్ కావాలి అని కలలు కనట్లేదు. అచ్చా, మరి ఎవరి కోసం కలలు కంటున్నావు? వెధవ నాటకాలు ఆడకుబే. రాత్రంతా నీ జ్ఞాపకాలు గుర్తువచ్చి కంటి మీదకు కొనికే రాదు. ఇంకా నా మొహానికి కలలు, అందులో హీరోలు. నాకు తెలుసులే. ఏంటిరా ఏం తెలుసు? నువ్వు షారుఖ్ని ప్రేమిస్తున్నావని. లేదు, నేను షారుఖ్ని ప్రేమించడం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాను రా పిట్టల దొర. నేను నమ్మను. నమ్మాలంటే ఏం చేయాలి? వద్దులే, నువ్వు చేయలేవు.
ఇక్కడ సిరి అంత తక్కువ అంచనా వేయకు, నేను చేయగలను. అబ్బో అవునా, మోకాళ్ళపై కూర్చుని నాకు ప్రపోజ్ చేయి. ఓస్ అంతేనా, అంతే అంతే అని ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేశాను, మోకాళ్ళపై బెండ్ అయ్యి వాడి కళ్ళలోకి చూస్తూ. నా తొలి స్నేహం నువ్వు, ఆటపాటలతో అలరించింది నువ్వు, చిరునవ్వుల వరమిచ్చింది నువ్వు, అమ్మ లాలిపాట నువ్వు, నాన్నలోని గుండె ధైర్యం నువ్వు, కన్నీటిని తుడిచిన హస్తం నువ్వు, కనుపాపకు నిద్ర అయ్యింది నువ్వు, మనసుకి ప్రేమ పంచింది నువ్వు, ఈ సిరిలో సగభాగం నువ్వు. ఐ లవ్ యూ బావా కన్నీళ్లతో చెప్పి కాసేపాగి, నువ్వు దూరం అయ్యాక అన్నింటికీ దూరం అయిపోయానురా, నాకు నేనే పరాయి దానిలా అనిపిస్తున్నాను. కలతలను కన్నీటితో స్నేహం చేస్తూ, నీ జ్ఞాపకాలతో సహవాసం చేస్తూ బతుకుతున్నాను. నా గుండె ఎడారిలో ప్రేమవాన కురిపించాలని ఎందుకు తాపత్రయపడతావు? దూరంగా వెళ్ళిపో, నాకు నువ్వు వద్దు, నీ జ్ఞాపకాలు మాత్రమే చాలు అన్నాను ఏడుస్తూ. రివర్స్ గేమ్ ప్లే చేసి మనసులో మాట తెలుసుకున్నావుగా, వెళ్ళిపో అంటూ విజయ్ గుండెలపై కొడుతున్నాను. నా కన్నీటిని తుడిచి నుదుటిపై ముద్దు పెట్టుకుని, గుండెలపై అంత గట్టిగా కొట్టకే అన్నాడు. ఏ నొప్పి పుడుతుందా అన్నాను కంగారు పడుతూ. అవును, గుండెల్లో నా ప్రిన్సెస్ నిద్రపోతోంది. నువ్వు గట్టిగా కొడితే తనకి దెబ్బ తగులుతుంది అన్నాడు నన్నే చూస్తూ. రేయ్, నీ తొక్కలో డైలాగులు నువ్వు, ముందు నేను ఢిల్లీలో ఉన్నానని ఎలా కనిపెట్టావురా అన్నాను సిగ్గుపడుతూ. మరే, అత్తయ్య మామయ్య అడ్రస్ కనిపెట్టి వాళ్ళ మనసు గెలుచుకుని నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించి నీ గురించి తెలుసుకున్నాను. ఏహే, ఆ సిగ్గుపడడం ఆపు, చూడలేకపోతున్నా. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. మా అమ్మ చివరి కోరిక నువ్వు మా ఇంటి కోడలివి అవ్వడం అని తెలిసినా పెళ్లి చేసుకోవా అడిగాడు. ఏంటి, అత్త నన్ను పెళ్లి చేసుకోమని చెప్పిందా? ఆశ్చర్యపోతూ కన్నీళ్లతో. అమ్మ చనిపోతూ నిన్ను ఇంటి నుంచి పంపించేసినందుకు బాధపడుతూ నిన్నే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఆ రోజు నీ వెనక వచ్చి గుడిలో నిన్ను దత్తత తీసుకున్న వారి అడ్రస్ తీసుకుంది. నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకుంటూనే ఉంది, ఎక్కడ ఉన్నావో కూడా తెలుసుకుంటుంది. కానీ నీకు ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పాడు. అంత ప్రేమ ఉన్న అత్తయ్య నన్ను దూరంగా వెళ్ళిపోమ్మని ఎందుకు చెప్పిందో అర్థం కాకపోయినా తను చనిపోతూ కూడా నా గురించి ఆలోచించింది అని తెలియగానే ఏడుపొచ్చేసింది. బావని హక్ చేసుకుని ఏడుస్తుంటే గుండెల్లో గడ్డ కట్టుకున్న దుఃఖమంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోతోంది. మనసు తేలిక అవుతోంది. బావ నన్ను ఓదార్చి నా చేతికి ఒక లెటర్ ఇచ్చాడు. నేను కన్నీళ్లు తుడుచుకుని లెటర్ ఓపెన్ చేశాను. అమ్మా సిరి, ఈ లెటరు నువ్వు తెచ్చేసరికి నేను ఈ లోకంలోనే బహుశా ఉండను. నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని పెంచాల్సిన నేనే కసాయి దానిలాగా బయటికి గెంటేశాను. ఈ అత్తకి తన కొడుకు కంటే నువ్వే ఇష్టం తల్లి. నీ జాతకం సిద్ధాంతి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మేనత్త చెంతన నీవు ఉంటే ప్రాణగండవని చెప్పారు. ఇలాంటి నమ్మకాలు నీకు మూర్ఖత్వంగా అనిపించినా సరే నీ క్షేమం కోసం నిన్ను ఇంటి నుండి దూరం చేయవలసి వచ్చింది. ఆ దేవుని సన్నిధిలో నీకు తల్లి తండ్రి దొరికాక నాకు కొద్దిగా బాధ తగ్గింది. నీ సంతోషాలు, నీ అల్లరిని దూరం నుండి చూసి మురిసిపోయేదాన్ని. మామయ్యని బావని జాగ్రత్తగా చూసుకో తల్లి. నా ఇంటి కోడలివై నా తరువాత ఆ ఇంట్లో దీపం వెలిగించాల్సింది నువ్వే సిరి. మరో జన్మ ఉంటే నీ కడుపున కూతురుగా పుడతానమ్మా. ఆ రోజు వర్షమైన మాటలతో నీ మనసు గాయపరిచాను. నేను చేసిన తప్పును క్షమిస్తావు కదూ? కన్నీటితో లెటర్ తడిచింది. అత్తయ్య నన్ను ఎప్పుడు ద్వేషించలేదు అని తెలిసాక నా మనసు తేలిక పడింది. అత్తయ్య నన్ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంది. ఇప్పుడు కూడా తను ఏ లోకాన ఉన్నా మమ్మల్ని చూస్తూ ఉంటుంది. నా చేతిని బావ చేతికి అందించాను. అత్తయ్య ఇంటిలో దీపం వెలిగించడానికి మనస్ఫూర్తిగా అంగీకారాన్ని తెలిపాను. నా పిట్టల దొర ప్రేమ పొందే అదృష్టం ఇచ్చినందుకు అత్తయ్యకు మనసులోనే ప్రణమిల్లాను. మా అడుగులు ముందుకు సాగాయి. 7 అడుగులు వేసి జంటగా తోడు అయ్యాయి. ఈ కథ ఇక్కడితో సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.